హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అరుణాచలంని చూపిస్తున్నాం. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫ్రైడే ఈవినింగ్ నైట్ 7:45కి హైదరాబాద్ టు తిరువనమలైకి ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే 11:45కి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ ఆఫ్టర్నూన్ 2:15కి అలా రీచ్ అయ్యాము. అరుణాచలం రీచ్ అయిన వెంటనే మేమైతే ఆటోలో రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ రూమ్ అండ్ బైక్ అయితే రెంట్ తీసుకున్నాం. మేము రూమ్ తీసుకున్న దగ్గర అయితే పికాక్స్ అయితే చాలా బాగుండే. ఇంకా మేమైతే లంచ్ చేయడానికి అయితే బైక్ పైన స్టార్ట్ అయ్యాము. లంచ్ చేశాక మేమైతే శ్రీ రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వచ్చేసాము. ఇదంతా బయట వ్యూ అండి రమణాశ్రమం గారి. ఇక్కడ మనకు కనిపిస్తున్న చెట్టు చాలా అంటే చాలా పురాతనమైన చెట్టు, చాలా ఇయర్స్ ఓల్డ్ చెట్టు అది. ఇంకా మాకు టైం లేదని చెప్పేసి మేమైతే స్కందాశ్రమం చూడాలని చెప్పేసి అయితే పైకి వెళ్తున్నాము. అదేంటంటే 4:30కి క్లోజ్ అవుతుంది. సో రమణ మహర్షి ఆశ్రమంకి లోపలికి వెళ్ళకుండా ఫస్ట్ అయితే మేము కొండపైకి వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. చూద్దాం పైన ఎలా ఉంది అనేది. ఈ కొండపైననైతే చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ప్లేసెస్ అయితే మేము మీకు చూపిస్తాము. మెయిన్గా ఏంటంటే ఇక్కడ కొండపై నుండి మనకి టెంపుల్ వ్యూ పాయింట్ క్లియర్గా కనిపిస్తుంది. టెంపుల్ ఎన్ని గోపురాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. చాలా వరకు వస్తుంటారు. ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మనం కూడా దీన్ని చాలా పవిత్రంగా భావించి మనం ఇక్కడ ఉమ్మి వేయడాలు, వాటర్ బాటిల్స్ పడేయడాలు అలాంటివి అయితే చేయకూడదు. ఇదిగోండి ఇదే మన టెంపుల్ వ్యూ పాయింట్, అరుణాచలం టెంపుల్ వ్యూ పాయింట్. ఈ కొండపై నుండి టెంపుల్ని చూస్తే మాత్రం మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎన్ని గోపురాలు ఉన్నాయి ఏంటనేది అయితే మనం చాలా క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ మేమైతే కాసేపు అయితే అట్టే గోపురం వైపు చూస్తూనే ఉండిపోయాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. ఫైనల్గా మనం స్కందాశ్రమంకి అయితే రీచ్ అయ్యాము. బట్ క్లోజ్ ఉండే 4:20 అలా అవుతుంది. 4:30 కంటే ముందే క్లోజ్ చేశారు. అక్కడ కాసేపు కూర్చున్నాము. కూర్చునేసరికి ఒక సాధువు గారు అయితే కనిపించి మాకైతే కొన్ని ప్లేసెస్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్లారు. ఇది స్కందాశ్రమం బ్యాక్ సైడ్ అండి. ఇక్కడే రమణ మహర్షి గారు వాళ్ళ అమ్మగారితో కలిసి ఉండేవారు. దీని ముందరనే మనకి జలపాతం అయితే కనిపిస్తుంది. చూడండి వర్షం పడ్డప్పుడైతే అక్కడ వాటర్ వస్తాయి. అండ్ ఇదేంటి అంటే రమణ మహర్షి గారి వేలిముద్రలు. ప్రతిరోజు రమణ మహర్షి గారు ఇక్కడ విభూది పెట్టుకొని అయితే వెళ్లేవారు. అక్కడ ఉన్న సాధువు గారు అయితే మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఏదనేది. ఇక్కడ నుండి కూడా మనకి టెంపుల్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా కాస్త కిందికి వెళ్తుంటే మనకైతే విరూపాక్ష కేవ్స్ అండ్ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందంట. బట్ మేమైతే వెళ్ళలేదండి, అప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి. అండ్ మేము రిటర్న్ వస్తూ ఉంటే మాకైతే సాధువు గారు ఆ జలపాతం వాటర్ అయితే లోపలికి వెళ్ళి ఒక బాటిల్ అయితే తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. రమణ మహర్షి గారి ఉండే విరూపాక్ష కేవ్ అయితే చూడలేకపోయాం, కానీ మాకు అక్కడ ఉండే వాటర్ మాత్రం మాకు లభించిందనే ఒక సంతోషం అయితే మిగిలింది. కొండపై నుండి వచ్చాక మేమైతే మళ్ళీ రమణాశ్రమంకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఫారినర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఇదైతే రమణాశ్రమం గారి లోపల వ్యూ అండి. ఇక్కడ యాక్చువల్లీ వీడియో తీయడానికి ఫోటోగ్రఫీకి అయితే అలో లేదు. బట్ మా ఆయన ఎలాగలాగా చేసి అయితే వీడియో తీశారు. ఇక్కడ చాలా వరకు ఏంటంటే మెడిటేషన్ చేయడానికి వస్తుంటారు. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా ఎవరితోని మాట్లాడరు. మీరు కూడా వెళ్ళినప్పుడైతే కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే చూసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ రమణ మహర్షి గారి సమాధి అండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు కాసేపు టైం స్పెండ్ చేయడానికి చూసుకోండి. ఆ అరుణాచల శివుని తలుచుకుంటూ కాసేపు మెడిటేషన్ చేయండి. మేమైతే ఇక్కడ 40 మినిట్స్ వరకు అయితే స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ నుండి మనం బయటకు వస్తుంటే పురాతన చరిత్ర కలిగిన బావిని అయితే చూస్తాము. ఇక్కడ ఏంటి అంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే పురాతన బావులు మాత్రం కనిపిస్తాయి. అండ్ ఇది శ్రీ రమణ మహర్షి గారు ఉన్నప్పుడు వాడిన వస్తువులండి. వీటన్నిటిని ఒక రూమ్లోనైతే భద్రపరిచారు. ఇదంతా బయట వ్యూ అండి, రమణ మహర్షి ఆశ్రమంలోని బయట వ్యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం అయితే చూపిస్తాము. ఇంతవరకు ఎవరు కూడా చూపించలేరు. అది మా కళ్ళతో మేము చూసాము. ఇక్కడ నుండి మేము టెంపుల్ని దర్శించుకుందామని వెళ్తుంటే కొండపైన మాకు శివపార్వతులు అయితే దర్శనం ఇచ్చారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే మీకు కూడా కనిపిస్తారు. మీరు కూడా చూసినట్టయితే కింద ఓం నమో అరుణాచల శివ అని అయితే టైప్ చేయండి. అండ్ ఫైనల్గా మేమైతే ఆ అరుణాచల శివుని దర్శనం చేసుకోవడానికి ప్రదోష వేళ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ రాజగోపురం నుండి అయితే ఎంట్రీ అయ్యాము మేము ఇక్కడికి.
చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మేము 42 డేస్ ముందు అరుణాచలంకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. 6 months నుండి అనుకుంటే మాకు ఇప్పుడు కుదిరింది అరుణాచలం రావడానికి. ఫైనల్గా అయితే రాజగోపురం నుండి అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాం మేము. ఇక్కడ నుండి లోపలికి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో పెయిడ్ దర్శనం ఉంటుంది, లెఫ్ట్ సైడ్లోనేమో ఉచిత దర్శనం ఉంటుంది. ఫస్ట్ మనకి ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనైతే మేము ఇక్కడ ఉచిత దర్శనానికి అయితే వెళ్ళాము. పెయిడ్ దర్శనంలో చాలా ఎక్కువ లైన్ ఉండే, బట్ టైం ఉంటే పెయిడ్ దర్శనం చేసుకోవడం బెటర్. ఎందుకంటే శివునికి దగ్గర నుండి దర్శనం చేసుకుంటాము. ఉచిత దర్శనంలో కొంచెం వెనుకలా ఉంటుంది, కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. మంచి అలంకరణతోనైతే మాకు దర్శనం ఇచ్చాడు శివయ్య. టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ కూడా వీడియో అలో లేదు, బట్ మీకు చూపించాలనే ఉద్దేశంతో కొంచెం అయితే వీడియో తీసాము. ఇంతటితోని మా ఫస్ట్ డే దర్శనం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clockకి లేచి ఫ్రెష్ అయ్యి 4 o'clock అయితే మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణ చేయడానికి. రాజగోపురం ముందు కర్పూరం వెలిగించి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. ఆ శివుడిని తలుచుకొని మీ కోరికను ఆ శివుడికి అయితే చెప్పుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో 8 లింగాలు అయితే దర్శించుకుంటాము. ఆ 8 లింగాల ముందు కూడా మీరు కర్పూరం వెలిగించి అయితే ఒక ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. 14 kilometers మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. గిరి ప్రదక్షిణలో భాగంగా ముందుగా మనం ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటాము. మనం ప్రదక్షిణ చేసే సమయంలో మనకి మధ్య మధ్యలో ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం, ఎన్ని కిలోమీటర్స్ నడిచాము, ఇంకెన్ని కిలోమీటర్స్ నడవాలి అనేది అయితే మనం ఈ బోర్డులో చూసుకోగలుగుతాము. మేము ప్రదక్షిణ చేసిన సమయంలో 8 లింగాల టెంపుల్స్ అయితే ఓపెన్ ఉండే, ఏ ఒక్క టెంపుల్ కూడా క్లోజ్ లేకుండే. ప్రతి ఒక్క టెంపుల్ ముందు అయితే మేము కర్పూరం వెలిగించి ప్రదక్షిణ చేసుకుని దర్శనం అయితే చేసుకున్నాము. వీడియోలో మేమైతే టెంపుల్స్ని చూపించలేదు, ఎందుకంటే ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేయకూడదు, కాన్సన్ట్రేషన్ మొత్తం మా ప్రదక్షిణ పైన ఉండాలనే ఉద్దేశంతోనే మేము మొబైల్స్ యూజ్ చేయలేదు. వీడియో కూడా అప్పుడప్పుడు మధ్యలోనే తీసుకున్నాం. ఈవెన్ మా మధ్య కూడా కన్వర్జేషన్ చాలా తక్కువ ఉండే. మార్నింగ్ 6 అలా అవుతుంది. ఆ టైంకి మేము 6 to 7 kilometers అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాము. ఇంకా 7 kilometers అలా అయితే ఉండే. చాలా మంది ఉంటారండి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో. మార్నింగ్ 3 o'clockకి లేచి చేసేవాళ్ళు అలా చాలా మంది ఉన్నారు. ఇలా కొందరు అయితే సాక్స్లు వేసుకొని కూడా ప్రదక్షిణ చేసుకుంటున్నారు. మీ కంఫర్ట్ని బట్టి మీరు ప్రదక్షిణ చేయండి. మేమైతే సాక్స్లు అయితే యూజ్ చేయలేదు. మధ్య మధ్యలో మీకు రిలాక్సేషన్ కోసము ఫుట్ మసాజ్ కూడా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఆ ఫుట్ మసాజ్ చేసుకోకపోవడమే బెస్ట్ అండి. అండ్ ఇదేంటి అంటే మోక్ష మార్గం. మనం ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్న మార్గ మధ్యంలో వస్తుంది. ఇందులో నుండి మనం బయటకు వస్తే మనకి మోక్షం లభిస్తుంది అనేది ఒక నమ్మకం అండి. మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ మోక్ష మార్గం నుండి బయటకు రావడానికి అయితే ట్రై చేయండి. అండ్ మా గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆ శివుని దర్శనం చేసుకోవడానికైతే మళ్ళీ మేము టెంపుల్ రీచ్ అయ్యాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ప్యారెట్ కనిపిస్తుంది. అది మనకు కనిపిస్తే చాలా అంటే చాలా అదృష్టం అండి. ఫైనల్గా మేమైతే ఆ శివుడిని ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ మేము బైక్ పైన అయితే అరుణగిరినాథర్ టెంపుల్, ఆది అన్నమలై టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ వీడియోలో అరుణగిరినాథర్ టెంపుల్ అయితే కవర్ చేయలేకపోయాము, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల వీడియో తీయడానికి కుదరలేదు. ఇప్పుడైతే ఆది అన్నమలై టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనము. మధ్యాహ్నం టైంలో కూడా చాలామంది ప్రదక్షిణ చేస్తున్నారు, బట్ అంత ఎండలో చాలామంది ఇబ్బంది పడుతూ కూడా ప్రదక్షిణ చేస్తున్నారు. నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ టైంలో ప్రదక్షిణ చేయడం బెస్ట్. ఈవెన్ ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ టైంలో అయినా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇబ్బంది ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ గిరి ప్రదక్షిణ. ఆ టైంలో మనకి బ్రహ్మముహూర్తం ఉంటుంది కాబట్టి ఆ టైమే మనకి బెస్ట్ టైము. ఇంతటితోనే మా అరుణాచలం ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఆది అన్నమలై టెంపుల్. ఇక్కడ వినాయకుని టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇంతటితో మా ట్రిప్ కంప్లీట్ అయింది. ఓం నమో అరుణాచల శివ. థ్యాంక్ యూ సో మచ్.